చెప్పానుగా ఈరోజు అయిపోవాలి. ఫేస్ అయినా కొడుకునే. ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ నేను ఇక్కడ క్లయింట్కి డెమో ఇస్తుంటే వెబ్సైట్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. జస్ట్ ఐ కేమ్ టు నో జస్ట్ నౌ. ఇట్ విల్ బి సాల్వ్ విత్ ఇన్ షార్ట్ టైమ్. దెన్ లెట్ యు నో. ఐ యామ్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ యువర్ గైస్. లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు 10 అవుతుంది. ఒక్క 45 మినిట్స్ లో డెమో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు ఇష్యూ రిజాల్వ్ అయిందా సరే, లేకపోతే ప్రాజెక్ట్ అలానే ఉంటుంది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ లో మీరుండరు. ఇడియట్స్, కడుపు కన్నా తిన్నావా, గడ్డి తిన్నావా? యూజ్లెస్ ఫెలో. డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్? ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదురా నీకు. అయిపోయింది, అంతా అయిపోయింది. మనందరూ జాబులు పోయాయి. మీరు ఊరాల్లోకి వెళ్ళి పల్లీలు బటన్లు అమ్ముకోండి, నేనేమో ఏసీలు ఫ్రిడ్జ్లు అమ్ముకుంటాను. గెట్ లాస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సార్, వీడు చేసిన తప్పుకి అందరినీ పనిష్ చేస్తే ఎలా సార్? వీ ఫైండ్ ఏ సొల్యూషన్ సార్. ఐ హ్యావ్ నో సొల్యూషన్. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మనకు ఒక మాస్టర్ మైండ్ కావాలి. ఎవరున్నారు మనకి ఇప్పుడు? సార్, సూర్య సార్.
మార్నింగ్ సార్. వాట్ హ్యాపెన్ గైస్? సూర్య, నువ్వు చెప్పావని ఈ ఈడియట్కి జాబ్ ఇచ్చాను, అలాంటిది నా జాబ్కి ఎసరు పెట్టాడు. మళ్ళీ ఏం చేసినవరా? అడుగు. ఈయనెవడో రమ్మన్నట్టు పొద్దున్నే వచ్చి మనం చేసిన ప్రాజెక్టులో ఏలు పెట్టిండు. ఇప్పుడేమో మన వెబ్సైట్ లైవ్లో ఓపెన్ కావటం లేదు. ఎండిఆర్ ఏమో లైవ్లో ఉన్నారు, డెమో చేస్తున్నాడు. పొద్దున్న నుంచి ఒకటే చెప్తున్నాడు. మళ్ళీ భాస్కర్. సార్ కూల్ కూల్, మీరు కూర్చోండి. హాయ్ సార్, దిస్ ఈజ్ సూర్య. Hi Surya, where is your manager? సారీ సార్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్ సార్. No Surya, no. You guys all are failure. సార్ యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాజెక్ట్ వల్లే కదా. గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ఇమీడియట్లీ రిజాల్వ్ ద ఇష్యూ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ప్లీజ్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ సార్. Okay Surya, this is your last chance. Be careful. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డన్ సార్, ఎండీకి వెళ్ళేస్తున్నా. మిస్టర్ అరవింద్, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీరంతా ఇక జాబ్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. వెల్డన్. ఫోన్ ఒకసారి సూర్యకి ఇవ్వండి. ఇప్పుడే ఇస్తున్నా సార్. సూర్య, వెల్డన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. హాయ్ గాయస్, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్. ఓకే సార్. సూపర్ బ్రో, సూపర్, రియల్లీ సూపర్. థ్యాంక్ యూ మామా. థ్యాంక్ యూ. నువ్వేంటో మళ్ళీ నిరూపించుకున్నావురా. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. మామా. ఎక్స్క్యూజ్ మీ సూర్య. కమ్ ఇన్ రేష్మా. వాట్స్ ద మ్యాటర్? థ్యాంక్ యూ సూర్య, నీ వల్లే మేమంతా జాబ్లో ఉన్నాం. థ్యాంక్స్ ఎ లాట్. ఇట్స్ ఓకే రేష్మా, వీఆర్ లైక్ ఫ్యామిలీ. మిమ్మల్ని సేవ్ చేయడం నా డ్యూటీ. సూర్య, ఐ లవ్ యూ. వాట్? నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటాను, కానీ నాకు సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. అందుకనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సూర్య. థ్యాంక్స్, బట్ ఐ డోంట్ లవ్ యూ. ఏ ఎందుకు? నేను బాలేనా? నీకు నచ్చలేదా? లేదా నువ్వు టీమ్ లీడర్, నేను టీమ్ మెంబర్ అని ఆలోచిస్తున్నావా? నో నో నో, నాట్ లైక్ దట్. ఈ లవ్ అవి నా సెట్ కావు. ఐ హ్యావ్ సమ్ గోల్స్ అండ్ డ్రీమ్స్. ఐ వాంట్ టు మేక్ మై డ్రీమ్స్ ఫుల్ఫిల్. అందుకే నేను ఎవరిని ప్రేమించను. ప్లీజ్ అండర్స్టాండ్. టేక్ కేర్. వీని ట్రై చేయడం వేస్ట్. సూర్య, ఏమైనా నువ్వు తోపు మావా, తురువు అంతే. నువ్వు గిట్ట లేకుంటే ఈ పాడికి మన వెంకటగాడు బస్ స్టాండ్ లా ఛాయ సమస్య పల్లిబాటనే వాటర్ బాటిల్ అని అమ్ముకున్నాడు మావా. నువ్వు ముయిబ్బే. అరే మావా, నువ్వు అట్టపెట్టి పక్కన పెట్టి వచ్చి ఒక పెగ్గి చెప్తా. అరే, నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తున్నా కాబట్టి మీరు మంచిగా అవుతున్నారా? నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను చేసుకొనివ్వండి. సరేరా, చేసుకోరా. సరేరా మావా. ఎవడప్పర్రా నిన్ను? చేసుకో. అవురా సూర్య, రేష్మా నీకు లవ్ ప్రపోజ్ చేసిందట. అవునా? మరి నువ్వేమన్నావురా? ఏమంటానరా, నా గురించి మీకు తెలీదా? ఫస్ట్ నాకు నా గోల్స్ డ్రీమ్స్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా. నీ అబ్బా, మేము ఈడ పూరీలు దొరక ఏడుస్తుంటే నువ్వు దొరికిన రిజెక్ట్ చేస్తావురా. ఇది వెరీ బ్యాడ్ థింగ్. అయినా ఈ వయసులో ఎక్కురుడైనా సరే లవ్, రొమాన్స్, పార్టీ, పబ్లు అంటాడు. నువ్వేంట్రా డ్రీమ్స్, గోల్స్, గర్ది గుడ్ అంటావు?
అసలు నీకు ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాడేమైనా ఉందా ఉందా? లేకపోతే ఇలా ల్యాప్టాప్ తో ఫైల్ తో జీవితాన్ని టైం పాస్ చేస్తావా? చెప్పరా చెప్పరా రే. అరే మీకు మందు బాగా ఎక్కింది, వెళ్ళి బజ్జోండి. ఎవరా చెప్పాలి? వదిలేస్తే నన్ను మార్చేలా ఉన్నారు, ఎలా వెళ్ళారా? అబ్బా వీడేంట్రా ఇలా ఉన్నాడు? బొక్కలే ఏయ్. అరేమా, ఈ క్షణం నుంచి మన ప్రాజెక్టు మన లైఫ్ సెటిల్ చేసిన సూర్య గారి లైఫ్ సెటిల్ చేయడమే. ఓ మంచి అమ్మాయిని చూసి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలిగించి ఆ? కాదు కాదు రగిలించి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఆ? అదే మన పని. అవురా మామ, చెయ్యాలి, చేస్తున్నావు అంటే. అంతే చేస్ Yes. అరే నా గ్లాస్ లో మందేదిరా? దీరబ్బతాబో జీతం. అరే మామ, ఏంట్రా పొద్దు పొద్దున గుడి తీసుకొచ్చా? మీకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువైంది, దాన్ని కంట్రోల్ చేద్దామని. ఏంట్రా ఇది? ఏం అర్థం కావట్లేదు. ఛ, నీ అబ్బా నాకేం తెలుసురా? అయ్యో అదే అర్థం కాక నేను చేస్తున్నా. ఏంట్రో వీడు ఎక్కడికి వెళ్తున్నారు వాడు? దేవుడా, వీడిని కంట్రోల్ చేసే పిల్లేడుందో జర చూపిస్తామి, నీకు పుణ్యం ఉంటది. ఏ సిరి, జల్దీ రావే. వాడేంద్ర పంతులు గారు తీసుకొస్తున్నాడు. నాకేం తెలుసు? బాబు, మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. ఇంతకీ 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళే పూజారి గారు. అవునరా మీరే. ఒరే మామ, మేము ఉండాలి అప్పులలో పండాలా, మరి 108 ప్రదక్షిణలు ఏంట్రా? అరే మామ, గుడి సైజ్ చూడరా, రామోజీ ఫిల్మ్ సెట్ ఎంత ఉంది. ఆ, కాళ్ళు పడిపోతాయిరా. పోనీ ఇంకో ఆప్షన్ ఉంది, అది చేస్తారు. చేస్తాం మామ. అలాగే. అబ్బో, దీంతో పోతురాజులాగా 108 సార్లు కొట్టుకోవాలి. ఓకేనా? అయ్యా మామ, నాకెందుకు ఫస్ట్ దే బాగుంది అనిపిస్తుందిరా. మేము దానికి ఫిక్స్ అవుతాం, సరేనా? సరే కానివ్వండి, స్టార్ట్ చేయండి. నడు. ఏంట్రా నన్నే కొడతావు? వాడు లేడా? రేయ్, చూసుకోట్రా రేయ్. దేవుడా, ఎన్ని కష్టాలు. ప్రదర్శన చేయరా? ఏయ్, నడు. నడురా రేయ్, నడు. నడు brother. చూసుకోట్రా ఎక్కడ కలుగుతుంది. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి దేవుడా, దేవుడు ఉన్నావయ్యా. దేవుడు కరుణించారు. థ్యాంక్స్ దేవుడా. రే,
ఖచ్చితంగా ఆ అమ్మాయి మనోడి కరెక్ట్ జోడి. ఆ విషయం మనం గుడిలోనే డిసైడ్ అయ్యాం కానీ ఆ తర్వాత ఏం చేయాలో ముందు అది చెప్పు. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. సెకండ్ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగింపజేయాలి. థర్డ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఒకటి చేయాలి. మామ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? రే అది నోరా తాటమంటారా? ముందు వర్కౌట్ చేయాలంటే వర్క్ చేయాలి. దానికి మనకు హాఫ్ డే లీవ్ కావాలి. అరే మామ మాకు హాఫ్ డే లీవ్ కావాలరా. ఎందుకో? మేము మహత్కార్యం మొదలు పెట్టాం, దానికి మాకు కొంచెం సమయం కావాలి. ముందు ఆఫీస్లో ఇచ్చిన కార్యాలు సక్క చేయండి రా, తర్వాత మహత్కారాలు ఎదురు కానీ. ఏంట్రా ఏదో ఫ్రెండ్ వన్ లీవ్ అడుగుతుంటే ఓ బిల్డప్ ఇస్తున్నావు. అసలు మేము లీవ్ ఎందుకు అడుగుతున్నావు తెలుసారా నీకు? రే మామ వీనికి రాత్రి జాయిన్ దిగలేదు, అందుకే అరుస్తుండు. ఓ హాఫ్ డే లీవ్ ఇరా ప్లీజ్ రా. ప్లీజ్ రా. సరే సావండి. థ్యాంక్స్ మామ. థ్యాంక్ యూ మామ. ప్రతిరోజు ఆ అమ్మాయి ఇదే రెస్టారెంట్కి వస్తుందని నాకు తెలిసింది. నీకెలా తెలుసురా? ఎంకడగాడి ఎంక్వైరీ అంటే అట్నే ఉంటది. ఒక్కసారి నేను ఫోకస్ చేస్తే ప్రతి అమ్మాయి డీటెయిల్స్ సిల్వర్ స్క్రీన్ మీద కనపడతాయి. రే మావా మామ నువ్వు తోపురా. ఆ ముక్క నల్గొండ జిల్లా మొత్తం అంటుందిరా. రే మావా అమ్మాయిలు వస్తున్నారా? ఏంట్రా ముందుకెళ్ళిండ్రు? రే మావా నువ్వు మా కోసం ఇంకో మహత్కారం చేయాలరా. ఏంటో అది? అరే మామ ఆ అమ్మాయి అనుకున్న ఇద్దరు అమ్మాయిలు మాకు సెట్ చేసామంటే ఆహా మా లైఫ్ కూడా సెటిల్ అయిపోతురా. మీ కంటికి నేను బ్రోకర్లా కనిపిస్తున్నాను రా? నీ వెనకరండి ఎదవల్లారా. ఓ ఈ దేశాలు ముందు నేను తర్వాతే మీరు. అబ్బో అరే మామ అమ్మాయిలు వెళ్ళిపోతున్నారా? రే పదండి రా. రే నన్ను ఫాలో అవ్వండి. అక్కడ కూర్చుందాం పదే, బాగుంది. ఓకే కూర్చుందాం. రే సొల్లుగా చుక్కకుండా వచ్చి కూర్చోరా. రే సూర్యగారికి ఫోన్ చేయరా. ఆనికెందుకురా? రే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు కాల్ చేయరా. హలో ఏంట్రా కాల్ చేసావు? ఏమరా వెంకట్ గారు కాల్ చేయమన్నాడు. రే మామా కాఫీ షాప్కి వచ్చాం, కాఫీ తాగాం, బిల్ వచ్చింది, పర్స్ పోయింది, వచ్చి బిల్ కట్టరా. ఓకే మనీ పేటిఎం చేస్తా, కట్టేయి. నా పేటీఎం పని చేస్తలేదు. సరే యువరాజ్ గారికి పంపిస్తా. ఆన్ ఫోన్ పగిలిపోయింది. మరి ఎలా రా? రే నువ్వు రారా. నాకు వర్క్ ఉంది. రే మామా మేము ఇక్కడ కష్టాలు ఉంటే నువ్వు అక్కడ ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తావా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే, ఇదే నా దోస్తి అంటే, ఇదే నా నువ్వు మాకు చెలువా. ఆ పాప వస్తున్నా. సరే మామా జల్దీరా. ఏమన్నారా? ఏంట్రా నీ ప్లాన్? రే ఇప్పుడు అమ్మాయి ఇక్కడ కూర్చుంది, ఆ, మనోడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఉమ్, ఏదో విధంగా మనోడు ఆ అమ్మాయిని చూసేలా చేద్దాం. ఆ. ఆ తర్వాత ముందు చూపులు కలుస్తాయి, మ్మ్. తర్వాత మనసు కలుస్తాయి, ఆ తర్వాత ఆహా. సూపర్ మామ. ఇంతకా ఆడు ఏడుండో చూడు. రేయ్ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? అబ్బా ఏడ్రా వీడు. ఏయ్ బకరగాలు చూడు ఎట్లా చూస్తున్నారు. సొల్లుగా రేయ్, ఆమె వెళ్ళిపోతుందా? రండ్రా. అబ్బా మిస్ అయిందిరా. ఛ! రేయ్ వీడేంటి ఇప్పుడు వస్తున్నాడు? ఎంతరా బిల్లు? సచ్చాడు ఎంతరా? ఏమైందిరా? నీ అబ్బా ఇంకో రోజు తర్వాత రాకపోయినవరా? అది- ఛీ, టైం సెన్స్ లేని అదవా. ఏం మనిషి రా నువ్వు? అరే ఏమైంది వీళ్ళకి? విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆగండ్రా. అబ్బే బెస్ట్ ఫెలో. అరే ఆగండ్రా, చెప్పేది మీకే. పోరా. పోరా, పో, పో. మనిషి కనపడితే ఎక్కడ గుద్దుకుంటా పోతున్నావు?
దున్నపోతుకి ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నావు, నువ్వు మనిషి వారా? నన్ను దున్నపోదంటావు. సారీ, చూసుకోలేదు. వాడు కుదిరితే నువ్వు సారీ చెప్పడమేంద్రా? అంటే గుద్దిన వాళ్ళు సారీ చెప్పాలన్నమాట. అబ్బా వేసేయండి రా వాడిని. సారీ బ్రో. నీ అబ్బా సారీ. నీ అబ్బా సారీ. అబ్బా ఏంట్రా? రే మామా, సిరి మన ఏరియాలో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చిందిరా. ఆ? సూర్యగారిని తీసుకొని త్వరగా రండిరా. రేయ్ సిరి మన ఏరియా సూపర్ మార్కెట్కి వచ్చిందంట్రా. పద. పదరా. రేయ్ ఆ సూర్యానికి ఫోన్ చేయరా. ఫోన్ చేసి జల్దీ రమ్మని, సూపర్ మార్కెట్కి రమ్మని. చేస్తున్నాను రా, చేస్తున్నా. ఏమైందిరా? ట్రై చేయబే, ట్రై చేయి. కలవట్లేరా? అరే ఏం చేద్దాం రా? వెళ్ళిపోతుందిరా, ఏం చేద్దాం? రే వెళ్ళిపోయిందిరా. అరే వెళ్ళిపోయిందిరా. అబ్బా వెళ్ళిపోయిందిరా. అరే మీరేంద్రా ఇడా? రేయ్ నువ్వేంటి ఇక్కడ? ఇంతసేపు సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నాను రా. ఓరే మనం ఎదవాలని తెలుసు కానీ మరీ ఇంత ఎదవలని అనుకోలేదురా. నాకు ఇప్పుడే తెలిసిందిరా. మీటూరా. ఒరే 2 సార్లు ఎదవాలని చాలేదురా, మళ్ళీ ఇప్పుడు ఈ కాలేజీలో కూడా ఎదవాలి కావాలారా? ఓటమి విజయానికి తొలిమిట్రా. పనికి మన కొటేషన్ లా ప్లాన్ ఏందో చెప్పురా. మనకి ఇప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ కావాలంటే మనకు సిరి మొబైల్ నెంబర్ కావాలి. నెంబర్ అడితే చెప్పుకొని కొడుతుంది. అందుకేరా మనం సిరి నెంబర్ అడగాం, సిరి ఫ్రెండ్స్ని అడుగుతాం. వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు బే? ఒరే యదవా, అమ్మాయిలు వాళ్ళ నెంబర్ ఇయ్యరా, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు ఇస్తారు. మరి వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ కావాలంటే అప్పుడు సిరిని అడిగి తీసుకుందాం. మామా నువ్వు మామూలుడి కాదురా. ఒకరా సిగ్గేస్తుంది. రేమా సిరి ఫ్రెండ్స్ వస్తున్నారా? హలో హలో కొంచెం అవుతారా? ఏంటి ఐ లవ్ యూ, ఐ లైక్ యూ లాంటివి ఏమైనా చెప్పాలా? నాట్ ఇంట్రెస్టెడ్. హలో హలో నేనే మీకు డిస్కౌంట్లో చున్నీలు జాకెట్లు అమ్ముతున్నానా? నాట్ ఇంట్రెస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు. మరి ఇంకేం కావాలి? మీ ఫ్రెండ్ సిరి ఫోన్ నెంబర్ కావాలి. ఏమ్రవారి బలిసిందా? ఇది ఎప్పుడు చూసిందిరా? నాకేం తెలుసురా? ఏదో పాపం అని మంచిగా మాట్లాడితే మా ఫ్రెండ్ నెంబర్ అడుగుతావు బే సాలే. ఇదేనా ఇట్లుంది? లంగా నకరాలు పడితే చౌరస్తాలు నిలబెట్టి చీరుతా. మేడం ఆపండి, మీ ఫ్రెండ్ నెంబర్ అడిగేది మా కోసం కాదు, మా ఫ్రెండ్ కోసం. ఫ్రెండ్ ఎవడరా? నువ్వు ఆగవే. వాడెవడు? వాడన్నా బాగుంటాడా లేక నీ లెక్క ఉంటాడా? చిచ్చి వాడు వీళ్ళ ఉండడు, చాలా బాగుంటాడు. పేరు సూర్య, 6 అడుగులు అందగాడు, చాలా మంచోడు మేడం. 6 నెలల నుండి మీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడు. వాడు క్లిప్ చేద్దామని అంతే. ఓకే నేను మిమ్మల్ని నమ్ముతున్నా. ఓకే
ఇదిగో. థ్యాంక్స్ మేడం. ఏ, ఆపండి బే. ఇక్కడ ఐడియా నాది, నేను తీసుకోవాలి. ఇటే 2 నెంబర్లు లేరా? హాయ్ సిరి. హే హాయ్. ఏంటి లేటు? ఏం లేదే, నీకు ఈ మధ్య పోరగాల ఫాలోయింగ్ మస్తు ఎక్కువ అవుతుంది. ఇప్పుడే వస్తూ వస్తూ సూర్య అనే పోరానికి నీ నెంబర్ ఇచ్చి వస్తుంది. పని చేయండి, నోటీస్ బోర్డులో నా నెంబర్ అంటించండి, అందరూ వచ్చి సేవ్ చేసుకుంటారు. పుల్లమ్మ. లేదే, నాకెందుకో ఈ సూర్య చాలా మంచోడు అనిపిస్తుంది. నీకెట్లెరకనే? నువ్వే ఆలోచించు, 3 అబ్బాయిలు కలిసి ఒక ఫ్రెండ్ కోసం ఇంత కష్టపడుతురంటే వాడు ఎంత మంచోడే ఉంటాడు. సిరి, అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరే, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొడుతుంది. అట్లా ఎంతసేపు చూస్తావురా? ఛే, దరిద్ర కష్టపడి ఒక ఫోన్ నెంబర్ సంపాదిస్తే ఎందుకు పనికిరాని ఇష్టం నిన్ను. ఇప్పుడు నన్నంటే ఏమొస్తుందిరా? ఏం చేయాలో ఆలోచించు. రేయ్, చెడిపోయిన 2 నెంబర్ ప్లేసుల్లో ఒక్కొక్క నెంబర్ యాడ్ చేస్తూ కాల్ చేద్దాం. మన లక్ బాగుంటే కనెక్ట్ అవుద్ది. గుడ్ ఐడియా. గాడిది గుడ్ ఐడియా. నోరెత్తితే సంత. ఇంతకన్నా బెటర్ ఐడియా ఏమైనా ఉందా? లేదుగా, అందుకే ఇదే ఫాలో అవుదాం. సరే సావండి. హలో సృజన, తిన్నావారా? వద్దినమ్మా, ఇది ఇంకా తినలేదా? హలో. హాయ్ బావా. అమ్మో, ఇది తేడాగా ఉంది రో. ఇటీవరా, నేను హ్యాండిల్ చేస్తాను. హలో పెద్ద బావనా మాట్లాడేది? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? 50 లక్షల అప్పు ఉంది, తీర్స్తావేంటి? నో ఫైనాన్షియల్ హెల్ప్, ఓన్లీ ఫిజికల్ హెల్ప్ ప్లీజ్. వామ్మో, ఇదేదో తేడాగా ఉందిరా, నిజంగా తేడానే. హలో. అమ్మో, ఇదేందిరా బరపేడ అంటుంది. రేయ్, నీకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ సెట్ కావు కానీ పోయి పేడెత్తుకోపో. హలో. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ప్రోగ్రామ్కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చిన గెస్ట్ డాక్టర్ సమరం గారు. ఆయనతో మాట్లాడే అవకాశం దొరకడం ఎంతో అదృష్టం. ఏమమ్మా, నీ ప్రోగ్రామ్కి వచ్చిన గెస్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? జ్వరం వస్తే మెడికల్ షాప్ బదులు వైన్ షాప్ పోయినట్టుందిగా. ఏంటండి అలా అంటున్నారు? ఆయనతో మాట్లాడే కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు తెలుసా మీకు? సరే కానీ ఇంతకీ సమరం గారిని ఏమడగాలనుకుంటున్నారు? అమ్మా, నేను ఇంకా సమరం మొదలు పెట్టలేదు. మొదలు పెట్టిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతా. నువ్వు ఫోన్ పెట్టాయి. హలో, సిరి ఉందా అండి? సిరి లేదు, మధు ఉంది. గంటకి 2000, జస్ట్ 2000 మాత్రమే. ఏంటి వీళ్ళు ఎప్పుడు చూడు ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు. పెద్దవాళ్ళు వీళ్ళింతే, మారరు. ఏంటి కొత్త బ్యాచ్ కామ్గా ఉన్నారు? ఏమైంది వీళ్ళకి ఇట్లుర్రు? ఏం రోగం వచ్చిందో బడవేగాళ్ళకి. ఏమైంది? తడిసి మాపడైంది. అదేంటి? నిన్న మీరు చాలా పెద్ద మనసు చేసుకొని మీ ఫ్రెండ్ నెంబర్ మాకు ఇచ్చారు, కానీ ఈ దరిద్రుడి వల్ల చివరి 2 నెంబర్లు పోయాయి. ఆ తర్వాత మేము పడ్డ బాధలున్నాయే, అవి మీకు చెప్తే అయ్యో అంటారు. ఆహా. మీరు మీ మనసుని కొంచెం పెద్ద చేసుకొని దయచేసి ఆ 2 నెంబర్లు ఇచ్చారనుకోండి, మీకు మాలాంటి ఎదవలు కాకుండా మంచి మొగుళ్ళు వస్తారు మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. ఏడ్సార్లే ఎదవల్లారా. అక్క, మీ పవిత్రమైన నోరు కొంచెం మూస్తారా? మీతో మాట్లాడే ఓపిక మాకు అస్సలు లేదక్క. నెంబర్ ప్లీజ్. నెంబర్ ప్లీజ్. ప్రేమ ప్రేమ అని అరవటం కాదు, మీకు కావాల్సిన నెంబర్లు ఆ ప్రేమలోనే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి వెతుక్కోండి. అది హెచ్ఎల్బే మేడం, మేడం, అక్క అది పని పాట లేదు ఎదవలకి. వీళ్ళేంట్రా నెంబర్ చెప్పమంటే తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎలా? బ్యాట్ టైం ఏంట్రా, మనతో ఇలా బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పుడు ఎలా రా?
దీనికి పరిష్కారం ఆ దేవుడే చెప్పాలి. ఆపన్ బే, ఏందిరా మీ సర్కస్ ఫీట్లు? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మావా, ఒక ఫోన్ నెంబర్లో చివరి 2 డిజిట్స్ మాకు కావాలి. అది ప్రేమ అక్షరాల్లో ఉన్నాయి. అందుకే ఈడ రాసి 4 గంటల నుంచి వెతుకుతున్నాం, అస్సలు కనిపిస్తలేవు. మీలాంటి మేధావులకు ఎందుకు కనిపిస్తాయి నాన్న? నేను చెప్తా, ఇలా ఇవ్వు. ఇదేరా మీకు కావాల్సిన నెంబరు. అమ్మ, మళ్ళీ నిరూపించుకున్నావురా. రేయ్, ట్రూ కాలర్లో సిరి అని వచ్చిందిరా. ఇదేరా సిరి నెంబర్. రేయ్, నెంబర్ అయితే దొరికింది. ఏంట్రా నీ ఐడియా? చెప్తా. రేయ్, నువ్వు పోయి సూర్యగాడి మొబైల్ తెపో. సరేరా. యారా మామా, పని చేసుకుంటున్నావా? చేసుకో 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 చేసుకో. రేయ్, ఇదిగో మొబైల్. ఇటీ. రేయ్, ఏం చేస్తున్నావురా? చెప్తా. నువ్వు ఆపే. రేయ్, మెసేజ్ వచ్చిందిరా. రేయ్, నాకు కనపడుతుందిరా, ఆగు. అబ్బా, ఇప్పుడు చూడరా. ఏంటే కదా? ఏదో ఉంది. కత్తిరా మాను. సూపర్ రా. ఆపండ్రా. రేయ్, నువ్వు వెళ్ళి చాట్ డిలీట్ చేసి ఫోన్ ఎక్కడో దగ్గర పెట్టరా పో. సరేరా. అయ్యో, ఏమైందిరా? ఇంకా వర్క్ అవ్వలేదా? లేదురా. చేసుకో చేసుకో చేసుకో. వాట్ నెక్స్ట్ మావా? నిద్రపోదాం రా. రేయ్, నిన్న పోటు మోగలాగా సిరితో చాట్ చేసి రెస్టారెంట్కి రమ్మన్నావు. ఇప్పుడు వాడు రాకపోతే కథ మొత్తం అడ్డం తిరిగిద్ది. రేయ్, మాకు ఇక్కడ తల తిరిగిపోతుంది. వాడిని ఇప్పుడు రెస్టారెంట్కి ఎలా తీసుకెళ్దాం రా? రేయ్, ఎందుకు టెన్షన్ పడతారు? నేనున్నాగా, నేను చూసుకుంటా, రండి. ఏం చూసుకునేది ఏంటో. మావా. ఏంటి 3 కోతులు కట్టుకొని వచ్చాయి? ఏంటి సంగతి? మావా, ఈరోజు మన వాళ్ళందరికీ రెస్టారెంట్లో ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఈరోజు నా బర్త్డే మావా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు అసలు చెప్పనే లేదు. మాకు చెప్పలేదు. మాకు కూడా చెప్పలేదు. ఎదవా. అయితే రెస్టారెంట్ పోదాం పారా. మావా, వచ్చేటప్పుడు పర్స్ నిండా పైసలు అట్టుకొచ్చాయి. బర్త్డే నీదిరా, నా పర్స్ ఎందుకు? బర్త్డే నాది మావా, బిల్లు నీది, అట్టుకొచ్చాయి. ఓకే, తెస్తాలే. ఓకే మావా, థ్యాంక్స్ రా. పదరా పద.
సార్ మా రెస్టారెంట్లో బర్త్డేకి ఓ స్పెషల్ ఉంది సార్. కేక్, కోక్, క్యాండిల్స్, బెలూన్స్ అవన్నీ ఉంటాయి. అలాగే వారి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వీడియో తీసి మా స్వీట్ మెమరీగా ఉంచుకుంటాం. ఓ గుడ్. అబ్బో అలాగే సార్, బర్త్డేగా ఎంట్రీ గ్రాండ్గా ప్లాన్ చేసాం. ఆ బెలూన్ కనిపిస్తుందిగా, యా ఎప్పుడైతే బర్త్డే బాయ్ డోర్ ఓపెన్ చేసుకొని వస్తాడో అప్పుడు ఆ బెలూన్ బ్లాస్ట్ అయ్యి ఆ ఫ్లవర్స్ అతని మీద పడతాయి. ఓ సూపర్, కంటిన్యూ. ఇప్పుడు ఆడికి బిల్డప్ అంత అవసరమా? ఇదంతా వెంకట్ గాని కోసం కాదు, సిరి కోసం అంతా ప్లాన్ చేసిండు నువ్వు. థ్యాంక్ యూ సార్. అరే అంతా రెడీ అయింది, వీడెక్కడ? ఓ కాల్ చేస్తున్నారా? ఈడొకడు ఏంట్రా? రే సిరి వచ్చిందా? నాకేం తెలుసు బే. ఇంకెప్పుడు వస్తుంది? అరే వీడిక్కడ అంతా రెడీ చేస్తుండ్రా. నీ రే సిరి వస్తుందిరా. రే సూర్య అంతా రెడీరా. 1 2 3 బ్లాస్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మావా కేకు మేడంకి. అరే బర్త్డే నీదిరా. నీకు తెలుసుగా మావా, నాకు లేడీస్ అంటే భయం అని. నువ్వే వెళ్ళరా మామ ఏళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కేక్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇలాంటివన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నైస్. థ్యాంక్స్. మీరే కాదు, మీ ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకేదో విషయం చెప్తా అన్నారు, ఏంటది? నేనా? ఎప్పుడు? రే మావా పెంట పెంట చేసేలా ఉన్నారా. అరే మావా. ఏంట్రా? అరే బిల్ కట్టాలరా. దా దా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. మీ స్మైల్ చాలా బాగుంటుంది. కీప్ స్మైలింగ్. అరే ఏంట్రా? బిల్ కట్టాలరా. పర్స్ ఏది? ఏది ఇవ్వు. అరే సూర్య, సిరి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదిరా. అవునరా.
హాయ్. హే హాయ్. అరే ఏంద్రా బాడకావు గులగుల పెడుతున్నాదిరా గోకుతున్నావు చక్కగుసో. అబ్బో అవును, మనం కలిసి ఇన్ని రోజులు అవుతుంది కదా. నువ్వు మీ ఫ్యామిలీ గురించి కానీ మీ ఊరి గురించి కానీ చెప్పనే లేదు ఇంకా. అంటే నా గురించి నీకంతా తెలియాలన్నమాట. ఆ. అయితే విను, మాది ఖమ్మం. మా ఊర్లో మాదే అందమైన ఇల్లు. ఓ. మా అమ్మ జానకిదేవి, ఓహో. మా నాన్న నరసింహరాజు. మాది చిన్న కుటుంబం, చింతలేని ఇల్లు. మా ఓ. కుటుంబాన్ని కంటి రెప్పలా కాపాడే నమ్మిన బంటు కిష్టప్ప. ఇది చాలా, నా బయోడేటా మొత్తం కావాలా? చాలు చాలు. అన్నా దొరికిందన్న సతిగాడు. వాడిని తీసుకుపోయి 4 కోసేయండి రా. ఎవరు బావ వాడు? మా పన్నోడే మమ్మల్ని మోసం చేశాడు, అందుకే ఈ శిక్ష. కిష్టప్ప మోసం చేయడా? వాడు నా కుక్క. మనుషులే మోసం చేస్తారు, కుక్కలు మోసం చేయవు. రే మావా, ఈ మందోడు కనిపెట్టడు కానీ వాడు గుడి కట్టాలరా. మస్తు చెప్పినారా మామ. ఈ మందే లేకపోతే మనలాంటి పొరగల పరిస్థితి ఏందిరా? అందుకే ఈరోజు మందు కనిపెట్టిన వాడి పేరు మీద చేసుకొడదాం. అవురా. Cheers. Cheers. రే మావా, వీడు చాలా మారిపోయిండ్రా. మనని అస్సలు డెక్తలేడు. అవునరా. ఒరారి సూర్య, జర మమ్మల్ని కూడా డేకరా, మేమే మనుషులమే. ఏంట్రా ఇప్పుడు చెప్పండి రా. ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఈ పెగ్గై మస్తుంటది. రే నీకు తెలుసుగా నేను తాగనని. ఇంతకుముందు లవ్లో పడ్డావా? లేదుగా. ఇది అంతే కానీ. రే వరుణ్. అరే మావా, అసలే లవ్లో వెళ్ళిపోటు కాడివి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకో, అప్పుడు నీకు ఈ మందే దిక్కవుతుంది. అలవాటు చేసుకో. రే ఎన్ని యాక్సిడెంట్ అయినా, ఎన్ని దెబ్బలు తగిలినా నా జీవితంలో ఈ మందు మాత్రం ముట్టను రా. నీ మీద ఒట్టు. ఈ ఒట్టు పక్కనెట్టి ముందెళ్ళి నీ పిల్ల కైలు చెప్పు. లేకపోతే ఏదో రోజు అన్నయ్య అంటది, అప్పుడు ఎక్కి ఎక్కి ఏడుస్తావు. అప్పుడు నీ ఏడు పాపడానికి ఒక్క బాటిల్ చాలదు, బార్ మొత్తం కావాలి. అవునరా, వాడు చెప్పింది నిజమే. ఇలాంటి విషయాలు లేట్ చేయొద్దు, జల్దీ చెప్పాయి. హాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ చంటి. ఐ లవ్ యూ. మధ్యలో విడోడు. అమ్మాయి ఎక్కడా? అక్కడ. ఏంటంటే ఈ దారుణం? ఐ లవ్ యూ చెప్తే పసిపిల్లని కొట్టేస్తారా? రే యదవా, నేను కొట్టింది నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినందుకు కాదు. ఎందుకండి? నా బాయ్ ఫ్రెండ్ ముందు ఐ లవ్ యూ చెప్పినందుకు. మీట్ మై బాయ్ ఫ్రెండ్ సూర్య. 6 months నుంచి లవ్ చేసుకుంటున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఆల్రెడీ మీరు కమిటెడ్ అన్నమాట. ఛా, అనవసరంగా నేనే టైం వేస్ట్ చేసుకున్నా. ఆల్ ది బెస్ట్ భయ్యా, పిల్లని బాగా చూసుకో. హే బేబ్స్, ఐఎమ్ కమింగ్.
సారీ సారీ సూర్య, వాడిని ఇగ్నోర్ చేయాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. నువ్వు పరిచయం అవ్వకముందుకు నా డ్రీమ్స్, గోల్స్ ఆ తర్వాత ఏదని అనుకునేవాడిని. కానీ నువ్వు పరిచయం అయ్యాక నీ తర్వాత ఏదని అనిపిస్తుంది. అందుకే ఐ లవ్ యూ చెప్పా. అలాగని నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. నా ఫీలింగ్ నేను చెప్పాను, నీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటే ఐ లవ్ యూ చెప్పు, లేకుంటే వదిలేసే. ఇప్పుడే చెప్పక్కర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. కానీ బాగా ఆలోచించి చెప్పు. నీ రిప్లై ఎస్ అయినా నో అయినా మనం ఎప్పటికీ ఫ్రెండ్స్. సూర్య 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 ఇందాక నేను చెప్పింది అబద్ధం కాదు సూర్య. నేను చెప్పాలనుకున్న నిజం, కానీ నా మనసు నా చేత చెప్పనివ్వలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ సూర్య. ఏంట్రా ఎప్పుడు లేని మన సూర్యగాడు ఆఫీస్కి లీవ్ పెట్టాడు? కొత్త జంట లైన్లో పడిందిగా, ఎక్కడో ఏకాంతంగా రొమాన్స్ చేసుకుంటుంటారులే. హే సిరి, లేలే. ఏంటి, ఎందుకు? పులి వస్తుంది, పులి. లే పారిపోదాం. ఏం కాదులే, ఊరుకో. పులి అంటే భయం కాలేదా? ఓరి నమ్మకడా, నేను ఆల్రెడీ పులి కౌగిట్లోనే ఉన్నాను కదా. నిజంగానా? నువ్వే నా పులి. ఓ, ఫ్రెండ్స్ని రౌడీల నుంచి కాపాడినవాడు గర్ల్ ఫ్రెండ్ని పులి నుంచి కాపాడలేడా? అయినా ఇద్దరు రొమాన్స్ చేసుకుంటే ఏ జంతువు వచ్చి డిస్టర్బ్ చేయదు. వాటికి కామన్ సెన్స్ ఎక్కువ. ఓహో, అవునా? అయితే ఇప్పుడు ఆ పులి ఆకలితో ఉంది, ఔరౌరమంటుంది. నీ ఆకలి నాకు అర్థమైందిలే. ఆ కోరిక తీరాలంటే పెళ్లి దాకా ఆగాలి. పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ, గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. తడిసి తడిసి ముద్దవుదాం, తపనల తీరం చేరేద్దాం, ఊహల పల్లకి ఎక్కిద్దాం, ఊసుల గుసగుస కనిపెడదాం, నింగిని నేలను ఏకం చేసే వారధి మనమవుదాం, ప్రేమ వారధి మనమవుదాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. ప్రకృతి అందాలన్నీ మనకు చుట్టాలవ్వాలి, చిలక గోరింకల్లే మనము హాయిగా ఉండాలి, ప్రకృతి అందాలన్నీ మనకు చుట్టాలవ్వాలి, చిలక గోరింకల్లే మనము హాయిగా ఉండాలి, జాబిలమ్మకి కబురెడదాం, తారలనన్నీ దివ్వెలుగా, కోయిలమ్మతో కచ్చేరి దేవతలందరూ సాక్షులుగా,
ఆకాశంలో పందిరి వేసి ఆహ్వానించేద్దాం, పెళ్ళికి ఆహ్వానించేద్దాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. తుమ్మెద పువ్వుల అనుబంధానికి అర్థం వెతకాలి. అంది అందరి ఆనందాలను ఆస్వాదించాలి. తుమ్మెద పువ్వుల అనుబంధానికి అర్థం వెతకాలి. అంది అందరి ఆనందాలను ఆస్వాదించాలి. నీ అధరపు మధువుల కోసమని మధుమాసం వెలిసెను నా మదిలో. కోరికలన్నీ తీరంగా అమృత ఘడియలు కుదరంగా, దివిలో ముహూర్తం భువిలో కళ్యాణం అంటూ సంబరమే చేద్దాం, కళ్యాణ సంబరమే చేద్దాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. టంజ మప్రే టంజ లాచారున్నా గుబా 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 లవే కబో సేవలులుపు దాంకుడువా రేస రేస దాండుపాక దాండ్పాక దాండ్పాక లాచా రుణాగుబా గుబా గుబా రుణాయి పోసిలా లోమప్రే నువ్వా దొరికావురా. లొసాకే పొసాకే లొసాకే పొసాకే. సూర్య ఏదో సౌండ్ వినిపిస్తుంది లే. ఏదో జంతువై ఉంటుందిలే. కాదు కాదు, ఇదేదో అడుగుల శబ్దం. డిపోరిపా 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 డిపోరిపా. మనకు సహాయం చేసిన వాళ్ళు ఆపదలో ఉన్నారు. హ్యావ్ టు హెల్ప్ దెమ్.
ఎవర్రా మీరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎవరు పంపించారా మిమ్మల్ని? నరసింహరాజు చంపమన్నాడు. వాళ్ళ కూతుర్ను ప్రేమిస్తున్నావు కదా, అందుకే చంపమన్నాడు. నరసింహరాజు నన్ను చంపాలనుకుంటున్నాడా? లే కోయిదరా. అమ్మా అబ్బా అమ్మా అబ్బా. మిస్ అయిందిరా కిష్టప్ప, మళ్ళీ మిస్ అయింది. ఇది రెండోసారి. మొదటి కాసింగాన్ని పంపించా, వాడిని ఎవడో వేసేసాడు. వీళ్ళని పంపించా, కొట్టి తప్పించుకున్నాడు నా కొడుకు. ఏమండి, ఆ అబ్బాయిని చంపటం అంత అవసరమా? చంపకపోతే వద్దంటే ఇది ఉంటుందా? వదిలేయమంటే వాడు ఉంటాడా? అందుకే తప్పట్లేదు. నా పనుని కూతుర్ని ప్రేమిస్తేనే చంపేస్తా. గసంటిది నా కూతుర్ని ఓ అనామకుడు, ఓ అనాథ వేద ప్రేమిస్తే చంపనా? చంపేస్తా. హలో హలో, ఎస్పీ గారు. నరసింహరాజు గారు నమస్కారం, చెప్పండి. అది మొన్న పాత బస్తీలో మా కాసింగాన్ని చంపింది ఎవరో తెలిసింది. చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు, మీ ఇష్టం. జైల్లో ఏమొద్దు కానీ మీకు ఈజీగా ఉంటుంది. సరే సార్, మీ డీటెయిల్స్ పంపించండి, ఏం చేయాలో మేము చూసుకుంటాం. అయ్యే కిష్టప్ప, గా సంగతి ఏందో చూడు. సరే అయ్యా. రే కిష్టప్ప, పరువు ఆయన కళ్ళను కప్పేసిందిరా. నేను తల్లిని, నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. దయచేసి వారికి ఏమి కాకుండా చూడరా. రే ఏంట్రా వీడు? రే అడుగు. రే సూర్య, ఏమైందిరా? బ్యాగ్ చదువుకుంటున్నావు? అర్థం కదా, చెప్పు. మా లవ్ మ్యాటర్ శ్రీ వాళ్ళ ఇంట్లో తెలిసిందిరా, అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. వెళ్ళొస్తాను రా. ఓకే మామ, మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, మాకు కావాల్సింది అదే. ఓకే, వెళ్ళిరా మామ, వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్ రా మామ, జాగ్రత్త. రేయ్ మీరు జాగ్రత్త రా. జాగ్రత్త. జాగ్రత్త రా మామ, జాగ్రత్త. ఎస్పీ గారు, అన్నా ఈడ బెల్ షాప్ ఏడుందన్నా? వెనకాల ఉంది. ఓ ఆడనా, థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. వీడోడు మనకంటే పడుకో 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 పడుకో. వీడోడో కానీ ఫుల్గా తాగి పడుకొని ఉంటాడు రే. సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తాను సార్? చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సార్ ఎందుకు సార్ తీసుకెళ్తాను? సార్ ఏంద్రా నీ చెప్పేది? నడు, నీకుందిరా, నడురా. వద్దులేండి సార్.
హలో, ఎవరు? ఏమ్రా సూర్య, ఏడుకో పోతున్నట్టున్నావు? గది సరే, మీ దోస్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పొంగి బలపడదాం అనుకుంటున్నాను. నువ్వు మిస్ అయినావు. పోన్లే, నీ కోటింగ్ ఇట్లా గీలకే ఇస్తా. బాయ్. హలో 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 సార్. ఏంటే బ్యాగ్ జరుగుతుంది ఇది? చోలిన పడతలేవానే? అడితే చెప్తలేవు. మా ఇంట్లో మా లవ్ గురించి తెలిసింది. సూర్య మీద అటాక్ జరిగింది. అవునా? ఏం చేద్దాం? వాట్ అటాకా? ఏయ్, అటాక్ చేసుడేందే? ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ. చల్, నేను మాట్లాడతాం మీ అయ్యతోని. మా నాన్నతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. అందుకే ఈ ఫ్యామిలీకి గొడవలకి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈరోజు కాకపోయినా ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా మా ఫ్యామిలీ దగ్గర అవుతుందనే నమ్మకం నాకుంది. కానీ సూర్యని ఇప్పుడు దూరం చేసుకుంటే నా లైఫ్ లాంగ్ ఆ బాధతో బతకలేనే. యు ఆర్ రైట్. మంచి డిసిషన్ తీసుకున్నావే. సూర్య లాంటి వాడు మిస్ అయితే మళ్ళీ దొరకడే. ఆల్ ద బెస్ట్. వెళ్ళు. ఐ మిస్ యూ బేబీ. నేను గిట్ట ఐ లవ్ యూ బేబీ. సూర్య వచ్చినట్టున్నాడు. సిరమ్మ, అయ్యా నేను తీసుకురమ్మన్నాడు. సార్ 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 మా ఫ్రెండ్స్ కొడుతురు. మర్డర్ కేస్. మర్డర్ కేసా? అవు. పాత బస్తీలో 10 రోజుల క్రితం కాసిం అనే మైనార్టీ క్యాండిడేట్ని చంపిండ్రని కేసు పెట్టిండ్రు. గందుకే అరెస్ట్ చేసి లోపలేసినాం. సార్, మా ఫ్రెండ్స్ మర్డర్ చేయడం ఏంటి సార్? మీకు ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్? వాళ్ళు చాలా అమాయకులు సార్. ఏం రో మస్తు లావు మాట్లాడుతున్నావు? అంటే అరెస్ట్ చేసినా మేము పిచ్చోళ్ళమారా? గా రోజు మర్డర్ జరిగిన ప్లేస్లో సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అందులో మీ వాళ్ళు కనిపించిండ్రు. గిజ్జాల లోపలకి ఇంకేమైనా కావాలా? నువ్వేమైనా చెప్పేది ఉంటే కోర్టులో చెప్పుకోపో. నువ్వు కూడా వారితో కనిపించుంటే నీ పని కూడా కచ్చరా కనికాప్ అవుతుండే. పోరా పో, కోర్టులో వస్తున్నావు. పో, చల్ నడు, చల్ నడు. ఏం చూస్తున్నావు? నడు. కుమ్మేరా నా కొడుకుల్ని. సార్ ప్లీజ్ సార్, దండం పెడతా సార్. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ వాడిని అట్లా వదిలిపెట్టిరు? వాడు తెగిన గాలిపడం లాంటివాడు. అలా అలా డౌన్ అవ్వాల్సిందే ఎప్పుడైనా. అవును సార్. ఒక మనిషిని శారీరకంగా చంపడం కంటే మానసికంగా చంపితే మస్తు మజా వస్తుంది. ఎడ్డు అవునా సార్? ఇరగొట్టు సాలగాలని. అట్లే సార్. సిరమ్మ, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి. ప్రతిరోజు పేపర్లో టీవీల్లో పెద్దల్ని ఎదిరించిన ప్రేమ జంట
ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్న పొరగాలని చూస్తుంటే అరే ఈ నరసింహరాజు గారి బిడ్డ గసొంటిది కాదని గుండె ధైర్యంతో ఉండేటోన్ని. కానీ గీయాల నా బిడ్డ పారిపోనీకి చూసిందంటే నా గుండె పగిలినంత పని అయిపోయిందిరా బిడ్డ. అది కాదన్నా. మాట్లాడకు. నీకు మాట్లాడే హక్కు అర్హత రెండో లేవు. సొంత బిడ్డనే దొంగ లెక్క దాచుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఏముందని మాట్లాడతావు? రే కిష్టప్ప, 2 దినాల్లో ఆయన పానం పోవాలి, వారం దినాలలో ఇది పెళ్లి చేసుకొని అమెరికా పోవాలి. ఏర్పాట్లు చూడు. మీరు చెప్పింది వింటా, మీకు నచ్చినట్టు ఉంటా. దయచేసి సూర్య నేను చెయ్యకండి నాన్న. గది నీ చేతుల్లోనే ఉన్నది. నువ్వు వాణ్ణి, వాడు నిన్ను మర్చిపోవాలి. నువ్వు పెళ్లి చేసుకొని అమెరికాకు పోవాలి. అప్పుడు వాడు ప్రాణాలతో ఉంటాడు. గట్లా కాకుండా వాడు ఈడికొచ్చినా నువ్వు ఆడికెళ్ళినా చచ్చేది వాడే. అర్థమైందా? అర్థమైందా? చెయ్, వానికి ఫోన్ చెయ్యి. నీకు వానికి సంబంధం లేదని చెప్పు. చెప్పు. వద్దు సార్, వద్దు సార్. ఇదిగోండి బెయిల్ పేపర్స్. మా వాళ్ళని రిలీజ్ చేయండి. వద్దు సార్. ఏయ్ ఫోన్ ఆటు సార్. వదిలే వాళ్ళని. ఓకే సార్. చూడు ఎలా కొట్టారు. అదృష్టవంతులు రా బే మీరు. చాలా నొప్పిగా చాలా నొప్పిగా. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా. శ్రీ శ్రీ ఐఎమ్ సారీ శ్రీ. చెప్పు సిరి. మాట్లాడు సిరి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు సిరి? చెప్పు సిరి. నేను వస్తా సిరి. వస్తావా? ఎక్కడికి? ఎక్కడికి వస్తావు సూర్య? అలాంటి ఏంటి సిరి? మనం ప్రేమించుకునే విషయం మీ నాన్న తెలిసి నన్ను చంపాలనుకున్నాడు. మనల్ని విడుదల చూస్తున్నాడు. అందుకే మనం ఎక్కడికైనా దూరంగా పారిపోదాం అనుకున్నాం. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చోడా, నువ్వు ఇంకా అదే మూడ్లో ఉన్నావా? లెట్స్ చిల్ మ్యాన్. మన మధ్య జరిగింది జస్ట్ టైం పాస్ మాత్రమే. దానిని నువ్వు లవ్ అనుకుంటున్నావా? జస్ట్ చిల్ మ్యాన్. లేదు సిరి, నేను నిన్ను టైంపాస్కి ప్రేమించలేదు. నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను సిరి. ఓ అలాగా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సిరి. అయితే మీ అమ్మా నాన్నలతో వచ్చి మా ఇంట్లో మాట్లాడు. అలాగే. ఓ లేరు కదా? నేను సిరి, డాటర్ ఆఫ్ నరసింహరాజు. మరి నువ్వు ఎవ్వరూ లేని అనాథవి. ప్రేమించుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు సూర్య, కానీ పెళ్లికి ఫ్యామిలీ కావాలి. నీకది లేదు. నువ్వు అనాథవి కాబట్టి ఇంకొక అనాథని చూసి పెళ్లి చేసుకో. నీకు కరెక్ట్ గా ఉంటది. మళ్ళీ ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. మంచి పని చేసినావు బిడ్డ. గిప్పుడు నా బిడ్డ అనిపించుకున్నావు.
క్షణమైనా నాకు నేనే శిలనవుతున్నా. వేధిస్తున్నావే, నన్ను శాసిస్తున్నావే. నిప్పులై మంట పెడుతున్నా, నీరు కారి పయనిస్తున్నా. నీదే ధ్యాసలో, నీదే బాటలో. మనసు ముక్కలవుతుందే, నా ప్రాణం వీడినట్లుందే. గుండె కోత పెంచొద్దే, నీ గుండె శ్వాసనే నందే. మైనా ఓ మైనా ఒడి చేరవే ప్రియురాలా. మైనా ఏమైనా నా జతగా నువ్వు రావా. కాలం కాటేస్తుందే, దూరం పెంచేస్తుందే. నేనేం చేశానే నాకి శాపం ఎన్నాళ్ళే. కాలం కాటేస్తుందే. గుండె గుడిలో నీ రూపాన్ని గర్భగుడిలా చేసేసి పూజిస్తుంటానే, నిన్ను ప్రేమిస్తుంటానే. విరహ వేదనలు ఘోషిస్తున్నా, నీ పేరే తలపిస్తున్నా. గాయం చేశావే, మానే మందై నూరావే. పిడుగు పడినట్లు ఉందే, నీ రూపు మారిపోనందే. ఆయువాగిపోతుందే, నా చివరి శ్వాస నువ్వందే. మైనా ఓ మైనా ఒడి చేరవే ప్రియురాలా. మైనా ఏమైనా నా జతగా నువ్వు రావా. కాలం కాటేస్తుందే, దూరం పెంచేస్తుందే. నేనేం చేశానే నాకి శాపం ఎన్నాళ్ళే. తీరం కానరాకుందే, భారం బాధిస్తుందే. ఊపిరి ఆగేనే, నా శ్వాసై నూరావే. కాలం కాటేస్తుందే. ఇలా అయితే చచ్చిపోతావురా సూర్య. సూర్య, నేను చచ్చినా నా ప్రేమ చావదు. నా గుండెల్లో మీతో పాటు సిరి కూడా ఉందిరా. చచ్చిపోతే నా ప్రేమకి అర్థం లేదురా. తను వద్దనుకుంటున్నా, నేను మాత్రం తనకు కావాలనుకుంటున్నాను రా. నేను చావడం తాగట్లేదురా, నా బాధను మర్చిపోవడం తాగుతున్నా. నేను చస్తే మిమ్మల్ని కూడా చంపినట్టు అవుతుందిరా. ఆ తప్పు చేయండిరా. సూర్య, నువ్వు తప్పు చేయవురా. తప్పు చేసినంత మేమేరా. నిన్ను ప్రేమ టర్న్ చేసింది మేమేరా. కాదురా, తను నేను గుళ్ళో చూసినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను రా. కానీ ఆ విషయం మీకు చెప్పలేదు, అందుకే ఇలా జరిగింది. రై, నీ ప్రేమ నిజమైందిరా, పవిత్రమైందిరా, తప్పకుండా నిలబడుతుందిరా, నిన్ను గెలిపిస్తుందిరా. పదరా పోదాం, పదరా. లేరా రే సూర్య, లేరా. ఈయన వెంకట్. హలో సార్. ఈ మధ్య సూర్య ఆఫీస్కి రావటం లేదు సార్. జాబ్ పోయింది సార్. సార్ 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 రై, సూర్యగాడు ఎక్కడరా? సూర్య, రై, సూర్య ఎక్కడ ఉన్నాడు రా? సూర్య, అరే సూర్య, 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 రై, రై, సూర్య, అరే సూర్య, 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 ఏమైంది? సూర్య, సూర్య, ఏమైందిరా? సూర్య, ఏమైంది? చూడరా ఒకసారి. సూర్య, లేరా, లేరా. సూర్య, రేయ్ నిన్నరా, రేయ్
లేరా? సూర్య సూర్య లే అరే లే, సూర్య సూర్య అరే చూడు, సూర్య నన్ను లేవరా సూర్య అరే, సూర్య ఏం లేవరా ఈయన పెద్ద దేవదాసు అందుకే తాగి వాళ్ళు మర్చిపోదాం అనుకుంటున్నాడు. అరే సూర్య సూర్య ఏమైందిరా ఒకప్పుడు సచ్చిన మంది తాగినాను ఇప్పుడు సచ్చేలా తాగుతున్నావు ఏమైందిరా సంవత్సరం ప్రేమించుకున్నోళ్ళే నవ్వుతూ విడిపోతున్నారు రా. నువ్వు సీన్ కలిసి ఒక 6 నెలలు అవుతుందా? దానికే భగ్న ప్రేమికుల ఈ బిల్డప్ ఏంట్రా? నీ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడడం గురించి ఏడిపోయింట్రా. అసలు ఆ అమ్మాయికి నీ మీద ప్రేమే లేదు, మర్చిపో. ప్రేమ ఉంది కాబట్టి దూరం చేసింది బాబు. ఇంతకీ మీరెవరు? సిరి తల్లిని బాబు. నా భర్త పరువు కోసం ఆరాట పడుతుండు, మీరు ప్రేమ కోసం పోరాటం చేస్తుండ్రు. నాకు మా ఆయన పంతం కన్నా నా కూతురు జీవితం ముఖ్యం బాబు. అది కన్నీరు పెడుతుంటే కన్న తల్లిగా చూడలేక మీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఇక్కడ, నా కూతురు అక్కడ. సావటం నేను చూడలేను. సస్తే ఇద్దరు కలిసి సావండి. నా కూతురు ఎక్కడుందో చెప్తాను. వెళ్ళు, వెళ్ళి సావో రేవో తెలుసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. శ్రీ సూర్య సూర్య శ్రీ శ్రీ సూర్య సూర్య శ్రీ నువ్వు వచ్చావా? నువ్వు వస్తావు అనుకోలేదు సూర్య. మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదు సూర్య. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ మనుషుల మధ్య మనం ఉండకూడదు. ఇక్కడ ఉంటే మనల్ని చంపేస్తారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి సూర్య. అది సూర్య. వన్ మినిట్ సిరి. ఏయ్ బాబు, నేను వచ్చింది మిమ్మల్ని విడదీయడానికి కాదు, కలపడానికి. అమ్మగారికి ఇచ్చిన మాట కోసం. అమ్మ, అయ్యా ఎప్పుడు నన్ను కుక్క కుక్క అంటుంటాడు కదా, ఆ కుక్క విశ్వాసం ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. సీరమ్మ సంతోషం కోసం నా ప్రాణ స్నేహితుడైన కాసింని నేనే చంపేశాను. కాసిం బాయ్, చెప్పానుగా సూర్యగాడు బతకడానికి వెళ్ళలేదు. ఈరోజు అయిపోవాలి. వేసేనా కొడుకుని. राजू भैया तुम चिंता मत कर, आज मैं खत्म कर लूंगा. క్షమించరా కాసిం, అయ్యగారింట్లో సంతోషం కోసం నిన్ను చంపక తప్పలేదు. లాయర్తో మాట్లాడి మీ స్నేహితులందరినీ నేనే విడిపించిన. క్రిస్టప్ప, మీరన్నట్టుగానే ఆ కుర్రాడికి బెయిల్ ఇప్పించి విడిపించాను. నేనేమైపోయినా పర్లేదు బాబు, సీరమ్మ సంతోషంగా ఉండాలి. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. అయ్యా, అమ్మాయి గారు కనిపించట్లేదయ్యా. కనిపించట్లేదా? కనిపించకుండా చేసావా? ఇందులో నాకు ఏ పాపం తెలీదండి. నీకు తెలియకుండానే బిడ్డ కనిపించకుండా పోయిందా? ముందు నిన్ను చంపితే అది పరిగెత్తుకుంటా వస్తుంది. ఆపండి అయ్యా. వద్దు, నన్నేం చేయకండి. అయ్యా, అమ్మగారిని చెప్పొద్దు. ఆ తప్పు చేసింది నేనే. అమ్మాయి గారిని సూర్యతో నేను పంపించానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఏరా కిష్టప్ప, ఎవడబ్బకు పుట్టిందని ఎవరి దగ్గర పంపించావురా నా కొడక?
గిన్ని దినాలు నా దగ్గర కుక్క లెక్క ఉండి నన్నే మోసం చేస్తావురా? ముందు నిన్ను చంపాలరా, విశ్వాసం తప్పిన కుక్క. నీ సాయంతో లేపకపోయినోడు అటే పోకుండా నాలాంటి ఫ్యాక్షనిస్ట్ దగ్గరికి కరెక్ట్ సమయానికి పులి నోట్లోకి వచ్చి పడ్డాడురా. ఆహా, వీడు మొగాడ్రా. కానీ నా కూతురికి కరెక్ట్ కాదురా కిష్టప్ప. తెలివి తక్కువ నా కొడుకు అన్ఫిట్ గారు. ముందు దాన్ని లక్కరండి రా, వాణ్ణి వేసేయండి రా. ఎన్నిసార్లు తప్పించుకుంటావురా? ఇప్పుడు దానికల్లా ముందే చంపుతా. వేసేరా కొడుకుని. అరే నా ఎంత పని జరిగిందిరా? ఆ కుక్క కోసం ఏడుస్తారంటే మీరు లే రాలే. నీ కూతురు నాతో ఎక్కడికైనా దూరంగా పారిపోదామంటే ఎందుకో కొంచెం డౌట్ వచ్చిందిరా. అయినా ఎన్నో తప్పులు చేసి దర్జాగా తిరిగే నీకే ఇంత పొగరుంటే ఏ తప్పు చేయని నాలాంటి వాడికి ఇంకెంత పొగరుండాలి? అందుకే నా ప్రేమ పొగరెంతో చూపించడానికే నీ కూతుర్ని కావాలని నీ దగ్గరికి తీసుకొచ్చా. ప్రేమిస్తే దొంగలా పారిపోవాలా? నా పరువు తీసిన దాన్ని నిన్ను బతకనివ్వనురా. నీ అబ్బ ఇరవై సంవత్సరాలు పెంచిన నీ కూతురు నిన్ను కాదని నా దగ్గరకు వచ్చినప్పుడే నీ పరువు విలువెంతో నీకు తెలుసుండాలి. 30 సంవత్సరాలుగా నీ దగ్గర కాపలాకుగా పనిచేసినోడు మాకు సహకరించి మా ప్రేమ కోసం చస్తుంటే కూడా తెలియట్లేదా నీ పరువు విలువ? నిన్ను తంతుంటే నీకోసం కాకుండా కృష్ణప్ప కోసం ఏడుస్తుంటే తెలియట్లేదా నీ పరువు విలువ? వాళ్ళు రాల్చే కన్నీటి బొట్టు కూడా నీ పరువుకు విలువనివ్వదు. పరువు హత్యలు ఆగాలి, ఆపాలి. మీకు సిరిని చంపే హక్కుండొచ్చు, ఎందుకంటే మీరు తనని కన్నారు కాబట్టి. నన్ను చంపే హక్కుండొచ్చు, నేను సిరిని ప్రేమించాను కాబట్టి. కానీ మధ్యలో వాడేం పాపం చేశారా? వాడి ప్రాణం తీశావు. మీలాంటి వాళ్ళు రోజుకి 10 మంది ప్రేమికులు చంపితే 100 మంది నాలాంటి ప్రేమికులు పుట్టుకొస్తారు. ఈ ప్రపంచంలో మనుషులు పోతారు, రాజ్యాలు పోతాయి, అధికారాలు పోతాయి. కానీ ప్రేమ మాత్రం ఎంత పాతేసిన పైకి ఎగుస్తూనే ఉంటది. ప్రేమికులకు చావు ఉంటుంది నరసింహరాజు, కానీ ప్రేమ కాదు. పారిపోయి ఎంతకాలం బతకమంటావు? రా, దమ్ముంటే చంపరా. చచ్చేలోగా నీ కూతురు మెడలో తాళి కట్టి తనని కూడా నాతో పాటు చంపి తీసుకెళ్తా. నన్ను చంపాలనుకుంటే ఇద్దరిని కలిసి చంపరా.
సంతోషంగా చచ్చిపోతాం. నేను లేకుండా తను బతికున్నా చచ్చినట్లే. అయినా మమ్మల్ని చంపి మీరు సంతోషంగా ఉండగలరా? కన్న కూతురు పుట్టింటిని వదిలి మెట్టింటికి వెళ్తుంటే నేను తట్టుకోలేని తల్లిదండ్రి. కంటికి కనిపించని పరువు కోసం కన్న కూతుర్ని ఎలా చంపాలనుకుంటావురా? ప్రేమిస్తే చంపేస్తారా? పేదోడు ప్రేమించకూడదా? మీ పరువు ప్రతిష్టలను పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. మీరేంటో, మీ పరువు ప్రతిష్టల విలువేంటో తెలుస్తుంది. మమ్మల్ని వదిలేండి నాన్న. మా వల్ల మీ పరువు పోతుందంటే మీ కూతురని ఎవ్వరికి చెప్పండి నాన్న. ప్లీజ్ దయచేసి మమ్మల్ని వదిలేండి నాన్న. నన్ను క్షమించు నాయనా. బిడ్డ నన్ను క్షమించు. థ్యాంక్ యూ మావయ్య. అరే సూర్య, సూర్య, రే సూర్య, సూర్య, రే రే మావా. అరే సూర్య, నువ్వు సాధించావురా. సూపర్ రా. అమ్మా చాలా ఆనందంగా ఉందిరా. అమ్మా సిరి, గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ, గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. తడిసి తడిసి ముద్దవుదాం, తపనల తీరం చేరేద్దాం, ఊహల పల్లకి ఎక్కిద్దాం, ఊసుల గుసగుస కనిపెడదాం. నింగిని నేలను ఏకం చేసే వారధి మనమవుదాం, ప్రేమ వారధి మనమవుదాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. ప్రకృతి అందాలన్నీ మనకు చుట్టాలవ్వాలి, చిలక గోరింకల్లే మనము హాయిగా ఉండాలి, ప్రకృతి అందాలన్నీ మనకు చుట్టాలవ్వాలి, చిలక గోరింకల్లే మనము హాయిగా ఉండాలి. జాబిలమ్మకి కబురెడదాం, తారలనన్నీ దివ్వెలుగా, కోయిలమ్మతో కచ్చేరి దేవతలందరూ సాక్షులుగా, ఆకాశంలో పందిరి వేసి ఆహ్వానించేద్దాం, పెళ్లికి ఆహ్వానించేద్దాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ, కొండ నుండి జారుతున్న చినుకే మన ప్రేమ. తుమ్మెద పువ్వుల అనుబంధానికి అర్థం వెతకాలి, అంది అందరి ఆనందాలను ఆస్వాదించాలి, తుమ్మెద పువ్వుల అనుబంధానికి అర్థం వెతకాలి, అంది అందరి ఆనందాలను ఆస్వాదించాలి. నీ అధ
అధరపు మధువుల కోసమని మధుమాసం వెలిసెను నా మదిలో. కోరికలన్నీ తీరంగా అమృత ఘడియలు కుదరంగా దివిలో ముహూర్తం భువిలో కళ్యాణం అంటూ సంబరమే చేద్దాం, కళ్యాణ సంబరమే చేద్దాం. గుండె నుండి పొంగుతున్న లావా మన ప్రేమ.